పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని విమర్శించినప్పుడు మా మనోభావాలు దెబ్బతినలేదా అంటూ జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మంత్రి రోజాను ప్రశ్నించారు. రోజాను చూసి ప్రజలు అసహించుకుంటున్నారని, టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే రోజాకు నిజమైన ఏడుపులు చూపిస్తామన్నారు. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై రోజాకు ఉలికెందుకని, ఆమె భాగోతం ఏదో ఉంది కాబట్టే రోజా భయపడి ఏడుస్తుందని ఆయన అన్నారు. వారాహిని అడ్డుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని విమర్శించినప్పుడు మా మనోభావాలు దెబ్బతినలేదా అంటూ అయితే జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అయితే మంత్రి రోజాను అయితే ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నేను చూసుకుంటే మంత్రి రోజా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఏదైతే ఆ పైన అసత్య ఆరోపణలు కావచ్చు, అవమానించే విధంగా తన యొక్క క్యారెక్టర్ మీద దెబ్బతినే విధంగా మాట్లాడేటువంటి బండారు దత్తాత్రేయ, అలాగే అయ్యన పాత్రుడు వీళ్ళపైనంతా కూడా పూర్తిగా మండిపడ్డారు. అలాగే ఈ యొక్క వ్యాఖ్యలను కలుసుకుని ఆమె కంట తడిపెట్టి కూడా పెట్టి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వెంటనే ఈ యొక్క జనసేన పార్టీకి సంబంధించిన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. కేవలం రోజా ఒక సినిమాలో నటించినటువంటి విధంగా కళ్ళకు గ్లిజరిన్ పూసుకొని ఏడ్చి తను ఈ విధంగా నటించిందని, అలాగే నిజమైన నటన అనేది, నిజమైన ఏడుపు కూడా త్వరలో రాజకీయ ఎన్నికల తర్వాత చూపిస్తామని కూడా వాళ్ళు తెలపడం జరిగింది. అదే కేవలం ఈ రోజు రోజాను మాట్లాడిన దానికే కంటతడి పెట్టుకుంది. గతంలో పవన్ కళ్యాణ్ సంబంధించిన ఫ్యామిలీని ఎన్నో తరహాలు మాట్లాడటం కూడా తాము ఖండించామని, ఈ నేపథ్యంలో ఈ రోజు తనకు దెబ్బ తగిలిన తర్వాత ఈ యొక్క నెత్తి అనేది ఆడదనే విషయం గుర్తొచ్చింది. గతంలో ఇతర సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, ఇతరులకు సంబంధించినటువంటి భార్యలను మాట్లాడేటప్పుడు ఈ యొక్క బాధ తెలియలేదని కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ జనసేన రెండు ముందుకు వచ్చి నిజమైన ఏడుపు 3 ఏళ్లలో చూపిస్తామని కూడా జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాజు చెప్పడం జరిగింది. అయితే రోజా తీసుకున్నట్టయితే తను కేవలం కొంతమంది కారణాల వల్లే రాజకీయంలో నుంచి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చామని కూడా తెలపడం జరిగింది. అయితే నేను బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో నన్ను క్యారెక్టర్ దెబ్బతినే విధంగా నేను ఒక శ్రీనటిగా ఉన్నటువంటి నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నాను అన్నారు. ఇంకా చాలా మంది దివ్యవాణి కావచ్చు, జయసుధ కావచ్చు, జయప్రద, ఇటువంటి వాళ్ళంతా కూడా సినీ ఫీల్డ్ లో నుంచి వచ్చారు. వీళ్ళు కూడా ఇదే విధంగా మాట్లాడుతారనేటువంటి ప్రశ్నలు కూడా ఆమె ప్రశ్నించుకుంటారు. అతని మీద ఈ రోజు రోజా ఇచ్చినటువంటి ప్రకృతికి వ్యతిరేకంగా ఈ రోజు తీసుకున్నట్టు జనసేన పార్టీ తరఫు నుంచి కిరణ్ రాయలు ఘాటుగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రోజా ఇక మీదట నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలా, తనకు అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ కుటుంబానికి కానీ, ఇటు టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల కుటుంబానికి సంబంధించిన మహిళలు కానీ ఎవరిని మాట్లాడినా కూడా ఊరుకునేది లేదని తెలుసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మా అవ్వ రోజవ్వ గ్లిజరిన్ ఏడుపులు బాగా ఏడుస్తుంది. సినిమా యాక్టర్ కదా, ఆ మాత్రం మెయింటైన్ చేయబోదు కష్టం. ఇంకా కొన్ని కన్నీళ్ళు పెట్టుకో అవ్వ, ఎందుకంటే రేపు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అవసరం ఉంటుంది. మొత్తం ఒకే రోజు పోతే ఎలా? ఈరోజు నీ వరకు వచ్చేసరికి నీకు బాధ వేస్తూ ఉంది. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యని విమర్శించావు. తాజాగా నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని, భువనేశ్వర్ గారిని, బ్రాహ్మణిని, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష మహిళను విమర్శిస్తావు. వాళ్ళు ఎన్నిసార్లు ఎంత బాధపడి ఉంటారు. వాళ్ళు ఇలానే ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి ఏడుస్తుని పట్టించుకున్నావా? ఈరోజు నీ వరకు వచ్చేసరికి నీకు కన్నీరు బాధ వేస్తుందంట. ప్రజలు నవ్వుకుంటున్నారు నిన్ను చూస్తూ ఉంటే. ఈరోజు గ్లిజరిన్ తెచ్చుకుని ఏడవడం కాదు, నిజమైన ఏడిపించే రోజు దగ్గరలో ఉంది నీకు. నిజంగానే గుక్క పెట్టి నిద్రలేని ఏడుపులు ఏడుస్తావు. ఎందుకు చెప్తానంటే నిన్ను విమర్శిస్తే కేసులు పెడతారు కదా. మీ మంత్రి ఉన్నాడు, అందరూ వరుస పెట్టి మమ్మల్ని తిడతారు, నువ్వు తిడతావు, శ్రీరెడ్డి తిడుతుంది, వాడెవడో నోరుగడ్డో బోరుగడ్డో, వాడెవడో బోరుగడ్డో అనిల్ అంట. వాడైతే ఇంకా నోటు కూర్చొని మాట్లాడతాడు. మాకు మెగాస్టార్ కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలతో సహా
అంటే మీరేం మాట్లాడినా పోలీసులు చూస్తూ ఉంటారు. అంటే నిద్ర వాళ్ళు కనబడవా పోలీసులకి? మేము మాట్లాడితే మాత్రం కేసులు పెడతారు. అంటే మీరు మాత్రం మహిళలు, మిగతా మా కుటుంబ సభ్యులు కానీ మా పార్టీ కుటుంబ సభ్యులు కానీ మిగతా మహిళలు కాదా?